హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రాయలసీమ స్పెషల్ శనగబెర్ల పాయసం ఎలా చేద్దామో చూసేద్దామా. హాఫ్ కిలో శనగపప్పుకి హాఫ్ కిలో బెల్లం అయితే తీసేసుకోవాలండి. అట్లే సగ్గు బియ్యాన్ని ఒక 100 గ్రాములు అయితే తీసుకొని ఒక 15 మినిట్స్ అలా అయితే సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇంకా శనగపప్పు తగినంత వాటర్ అయితే వేసేసుకొని పొంగు రాకుండా ఒక చుక్క నూనె అయితే వేసేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి. 4 విజిల్స్ అయితే బాగా ఉడికిపోతుంది. శనగపప్పు ఉడికిపోతుందండి బాగా. ఇంకా మాకు ఆ కుక్కర్లో సరిపోదనేసి సెరవకైతే తీసేసుకున్నాం. చూడండి ఎంత మెత్తగా ఉడికేసిందో. ఇంకా ఒక పక్కకు హాఫ్ కిలో బెల్లాన్ని అయితే తీసేసుకొని కరగబెట్టుకున్నామండి. ఎందుకంటే దాంతో డస్ట్ పార్టికల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇలా వడగొట్టుకుంటే బయటకు వచ్చేస్తాయి అవి. 2 కలిపి పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా తర్వాత మనము ముందుగానే ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే శనగపప్పు బెల్లంలోకి అయితే కలిపేసుకొని ఇంకా కొద్దిగా మాకు వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉంటే మేము కొద్దిగా పక్కన వేడి చేసేసుకొని ఈ పాయసంలోకి అయితే వేసేసుకున్నామండి. ఒక 10 to 15 మినిట్స్ అలా ఉడకనిస్తే రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే మనము పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి ముక్కలుగా అయినా వేసేసుకుంటే, మా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదని ఎండు కొబ్బరి తుడుము చేసి పక్కన పెట్టుకొని ఇంకా లాస్ట్లో అయితే కలిపేసుకున్నామండి. ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మాకు అవైలబుల్గా లేకపోతే మేమైతే వేసేసుకోలేదు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ శనగబెర్ల బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.